ప్రైవేట్ స్కూల్ నుంచి గవర్నమెంట్ స్కూల్ కి మీరు పిల్లల్ని మార్చారని తెలిసింది. ఎందుకు? అక్కడ ఏంటంటే చదువు ఎక్స్ప్లెయిన్ లేదు, బట్టి పట్టించడం అనమాట. ఎగ్జామ్ ముందు బట్టి పట్టించడం, రాసేయడం, అంతవరకు క్లోజ్ అయిపోదు. వీళ్ళ తర్వాత అడిగితే 2 days తర్వాత ఆ క్వశ్చన్ ఆన్సర్ కానీ ఏం చెప్పడం లేదు. ఇదని చెప్పేసి చూసాము 2, 3, 4 years లక్షలు వేలు పోసాం మేము. బుక్సే కానీ, యూనిఫామే కానీ, ఫుడ్కే కానీ, ప్రతి దానికి పోసాము. మాకు సాటిస్ఫాక్షన్ లేదు. ముందు ఫుడ్డే కానీ, బుక్సే కానీ, పిల్లల ఎడ్యుకేషన్ కానీ చాలా బాగా నచ్చింది. మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివాము. అప్పుడు డిసిప్లిన్ కన్నా ఇంగ్లీష్ స్పీకింగ్ లేదు, ఏమి లేదు. ఇంగ్లీష్ చెప్పామంటే చెప్పాము, పాస్ అయ్యారండి. ఇప్పుడు అలాగా స్పోకెన్ ఇంగ్లీష్ ఉంది, ప్రతిదీ ఇంగ్లీషే. ఫుడ్ బాగుంది, అంతా బాగుంది. వాట్సాప్లు పెట్టడము, పిల్లలు స్కూల్కి రాకపోయినా ఎమ్మటి కాల్ చేసేస్తారు ఈవినింగ్, ఈ రోజు మీ పాప స్కూల్కి రాలేదని. మళ్ళీ డైరీలు పెట్టడం, చాలా బాగుందండి. స్కూళ్ళు బాగున్నాయి, భోజనం కూడా బాగానే ఉంది. ఇప్పుడు ఆయన జగన్ గారు ఉండేటప్పుడు పిల్లలు ఫుడ్ కూడా తినలేకపోయారు, కర్రీస్ కూడా బాగోలేదు. ఆడ క్యారేజీలు కట్టాము, ఇప్పుడేమో ఎక్కడే తింటున్నారు పిల్లలు. బాగానే ఉంది సార్, మధ్యాహ్నం భోజనం బాగుంది, పిల్లలు చదువు కూడా బాగానే ఉన్నది. పిల్లలు కూడా బాగానే స్కూల్కి వస్తున్నారు, ఇంతకు ముందు కంటే ఇప్పుడు బాగా వస్తున్నారు, సెలవు పెట్టుకోకుండా. గవర్నమెంట్ స్కూల్ అంటే మంచి ఇంగ్లీష్ మీడియం బాగానే చెప్తున్నారు, గోవిందరావు స్కూల్ బాగానే చెప్తున్నారు. ఫుడ్ బాగానే ఉంటుందండి, మంచిగానే పెడుతున్నారు. అది పిల్లలు కూడా మంచిగా తింటున్నారు. సన్నవి పెడుతున్నారు అంటండి. పిల్లలు మీ పిల్లల్ని ఇలా మేము ఇలా చదివిస్తున్నాం, ఇలా చెప్తున్నాం అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తున్నారు. పిల్లలు కూడా కేర్ తీసుకుంటున్నారు, మంచిగా బాగానే. ప్రతి బుక్ మీద ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన ఫోటో ఉండేది, వాళ్ళ లోగోస్ ఉండేవి, జగన్ గారి ఫొటోస్ ఉండేవి. ఇప్పుడు అలా ఏం లేకుండా గవర్నమెంట్ లోగో ఉంటుంది, చాలా బాగుంటుంది. చాలా మంది ప్రైవేట్ స్కూల్ పిల్లలు కూడా గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ అవ్వడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఎడ్యుకేషన్ పరంగా మేము చాలా తృప్తిగా ఉన్నాము. నెక్స్ట్ పిల్లల జనరేషన్కి మేము ఇవ్వగలిగింది చదువు ఒక్కటే కదా, వాళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇవ్వగలిగితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. సో ఈ విషయంలో మేము చాలా హ్యాపీగా ఉన్నాం. ఇయర్ ఎప్పుడు పెడతారా అని నేనే వెయిట్ చేశాను మా పిల్లల కోసం రావడానికి. ఇప్పుడు అందరూ పేరెంట్స్ అందరినీ కలవచ్చు, టీచర్స్ అందరినీ ఒకేసారి మీట్ అయ్యి పిల్లలు ఎలా చదువుతున్నారు ఏంటి అని. అంటే ఆఫీస్కి వెళ్ళి జాబ్ చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు వీలుగా ఉండదు. సో ప్రత్యేకంగా ఒక రోజు పెడితే ఆ రోజు వచ్చి మేము అటెండ్ అయ్యి మా పిల్లలు అలా చదువుతున్నారు ఏంటి అనేది చాలా బాగుంది. ఎందుకంటే మేము గవర్నమెంట్ స్కూల్లోనే చదివింది. మా చిన్నప్పుడు ఇలా పేరెంట్స్ మీటింగ్ కానీ ఇలా ఏం ఉండేది కాదు. సో ఇప్పుడైతే టీచర్స్ని కలవడం, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా బాగుంది. పిల్లలు కేర్ తీసుకోవడం కానీ, భోజనం కానీ, రాగి జావా, గుడ్డు పెట్టడం, చిక్కి ఇవ్వడం మొత్తం బాగానే ఉందండి. ఫుడ్ కూడా బాగుంది పిల్లలకి. అంటే మెనూ కూడా రోజుకోటి వెరైటీ పెడుతున్నారు, చాలా బాగుందని పిల్లలు ఇక్కడే తింటున్నారు. క్యారేజ్ కూడా కట్టట్లేదు. చదువు మాత్రం చాలా బాగా చెప్తారు, ఇంగ్లీష్ తెలుగు అంతా బాగా చెప్తున్నారు పిల్లలు మాత్రం. ప్రైవేట్ స్కూల్ కన్నా మన గవర్నమెంట్ స్కూల్లో బెస్ట్. నారా లోకేష్ గారి పనితీరు ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. ఇంతకు ముందు మేము డేవిడ్ స్టార్ స్కూల్లో చదివించే సార్, మాకు 2 పిల్లలు సార్. ఇది వరకు గవర్నమెంట్ స్కూల్ అంటే ఎడ్యుకేషన్ అప్పుడేమో తెలియదు, కానీ ఇప్పుడు ఎడ్యుకేషన్ చాలా స్ట్రెంత్ ఎక్కువ అయింది. ఎడ్యుకేషన్ కూడా బాగుంది, టీచర్స్ కూడా మాకు బాగా ఇంప్రెషన్ ఇచ్చి బాగా చదివించడం, అంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయడం. అదే కాక ఈ సంవత్సరం గోవిందరావు స్కూల్ బాగా పిల్లలు బాగా చదివి బాగా ఎక్కువ మార్క్స్ వచ్చాయని మేము మంచి మార్కులు తెచ్చుకున్నారు. అందుకని మేము ప్రైవేట్ స్కూల్లో మానిపించి గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేసాం సార్. ఇక్కడ మా పిల్లలు బాగా చదువుతున్నారని నమ్మకం ఉంది. అలాగే టీచర్స్ కూడా బాగా చెప్తున్నారు, పిల్లలకి ఎంకరేజ్ చేస్తున్నారు, ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ చదవకపోయినా సరే ఇంటికి యాప్ డౌన్లోడ్ చేస్తారు. యాప్లో కూడా బాగా, అదే ఒకవేళ క్లాస్ మిస్ అయినా ఏదైనా సరే ఫోన్లో కూడా యాప్ డౌన్లోడ్ చేస్తారు. బాగా ఇక్కడికి వచ్చాక పిల్లలు బాగా ఇంప్రూవ్ అవుతున్నారు. పిల్లలు కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో చదువుకునే వాళ్ళు, వాళ్ళని మాన్పించి ఇప్పుడు ఈ రోజున ఒక ప్రభుత్వ పాఠశాలకు తీసుకొచ్చారు. ఎలా అనిపిస్తుంది? చాలా ఎడ్యుకేషన్ బాగుంది సార్, చాలా బాగుంది. అక్కడ కొంచెం ఇంప్రూవ్ అయ్యారు సార్ బాగా. హ్యాండ్ రైటింగ్ మారింది, ఎడ్యుకేషన్ మారింది, క్రమశిక్షణ మారింది.